హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మునక్కాయల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక అందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు తగినంత పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలపాలి. ఇందులో తగినంత కారం వేసుకొని కలపాలి. ఇదంతా కొద్దిగా మగ్గాక ఇందులో మనం ముందు కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇంకా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వీటిని మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో ఒక గ్లాసున్నర వాటర్ తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మునక్కాయలు ఉడికాక ఇందులో కాస్త ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ మునక్కాయ కర్రీ రైస్, చపాతీలోకి చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.